నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూద్దాం, వాటిపై విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఇక మొత్తానికి ఈనాడు దినపత్రికలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దేశ క్వాంటం నిర్దేశకులం మనమే అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి నిన్న చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించింది అయితే మాత్రం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దేశ క్వాంటం నిర్దేశకులం మనమే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ఈనాడులో చూడొచ్చు. ఇక ప్రపంచ టెక్నాలజీ నగరంగా అమరావతి ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్. దేశానికి ప్రపంచానికి 80% పరికరాలు అందించాలన్నదే లక్ష్యం. అలాగే అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో గేమ్ చేంజర్గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతి క్వాంటం వ్యాలీ భారత్ క్వాంటం భవిష్యత్తును మార్గనిర్దేశం చేయనుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అంటే ఒక విధంగా హైదరాబాద్లో గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు కూడా చాలామంది కూడా విమర్శలు వచ్చాయి. అంటే కంప్యూటర్ ఏమైనా అన్నం పెట్టిద్దా, లేకపోతే రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. వాటన్నిటిని కూడా పటాపంచలు చేసిన తర్వాత అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మించిన తర్వాత సాఫ్ట్వేర్ ఐటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చాలామంది కూడా అంటే యువతకి ఉపాధి అవకాశాలు, చాలామంది కూడా ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఇదే ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి తయారైంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా హైదరాబాద్ ఒక ఐటీ హబ్గా తయారవడం మనం చూసాం. గతంలో బెంగళూరు ఉండేది, మరోపక్క మద్రాస్, అలాగే బాంబే, కోల్కతా, ఇట్లా ఆ మహానగరాలను దాటి హైదరాబాద్ కూడా ఆ స్థానంలో చేరటం అయితే ఇది ఒక శుభ పరిణామం. ఈ నేపథ్యంలో అదే మాదిరిగా ఈరోజు అమరావతిలో కూడా క్వాంటం కంప్యూటింగ్ని అయితే మాత్రం అక్కడ నెలకొల్పడానికి దాదాపు 50 ఎకరాల్లో 9,000 కోట్ల రూపాయలతో ఐబిఎం, అలాగే ఎల్ఎన్టీ, మరొక పక్క పెద్ద పెద్ద కంపెనీలతో అయితే మాత్రం ఒప్పందం చేసుకుని అక్కడైతే చేస్తారు. రానున్న రోజుల్లో మరింత ఒక క్వాంటమ్ హబ్గా, అంటే అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఏ తరహాలో ఉంటుందో అలాగే క్వాంటమ్ వ్యాలీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దాదాపు కొన్ని వేల మందికి ఆడ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాల నేపథ్యంలో ముఖ్యంగా అంటే భవిష్యత్తులో రానున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రానున్నటువంటి సాంకేతికని ముందు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ని అయితే మాత్రం తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఉన్నాడు. మరోపక్క విశాఖ అక్కడ కూడా ఐటీ హబ్గా అక్కడ గూగుల్ సంస్థ అక్కడ కూడా నెలకొల్పుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీని విస్తరించేందుకైతే మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రాజధాని అమరావతి పరిసర ప్రాంతంలో ఉద్దండరాయనిపాలెంలో జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొనడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు మిగిలినటువంటి సంస్థల ప్రతినిధులు కూడా కొంతమంది సీఈఓలు కూడా పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇక మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అలాగే కేంద్ర మంత్రి పెంపసాని, అలాగే జితేంద్ర సింగ్, మిగిలినటువంటి అందరూ కూడా పాల్గొన్నారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హర్వీన్, కందుల దుర్గేష్, నారాయణ, అజయ్ కుమార్, కామకోటి, అభయ్, నారా లోకేష్, కామినేని భాస్కర్, పెమ్మసాని చంద్రశేఖర్, మన్నవ మోహన్ కృష్ణ, తెనాలి శ్రవణ్, తమీం అన్సారియా తదితరులు అయితే మాత్రం వాళ్ళు పాల్గొన్నటువంటిది మనం చూడవచ్చు. వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం, మధ్యంతర ఒడంబడికపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు. మార్చిలో సంతకాలు సంయుక్తంగా ప్రకటించిన భారత్, అమెరికా. వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. త్వరలోనే మరింత తగ్గనున్న భారం. మేక్ ఇన్ ఇండియా బలోపేతం, ప్రధాని మోదీ. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, గోయల్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మొత్తానికైతే మాత్రం దాదాపు 50% సుంకాలు విధిస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత మరిన్ని పెంచుతామని చెప్పడం. మొత్తానికైతే భారత్, అమెరికాల యొక్క వాణిజ్య ఒప్పందానికైతే ఒక బలమైనటువంటి ఒప్పందం కుదిరింది. మొత్తానికి అమెరికా అయితే మాత్రం ఎట్టకేలకు ట్రంప్ సర్కార్ అయితే మాత్రం 18% అయితే మాత్రం సుంకాలను తగ్గిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై అయితే మాత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా దీనికి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తానికి రెండు దేశాల మధ్య
అంటే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈ ఒప్పందం జరిగిందని ఆయన చెప్పాడు. నాయకుడు గెలిపించాడు. అమెరికాపై ఇక సూర్య మేటి ఇన్నింగ్స్. టీ20 ప్రపంచ కప్లో భారత్ శుభారంభం. ప్రపంచ కప్లో టీ20 ప్రపంచ కప్లో ఆతిథ్య భారత్ శుభారంభం చేసింది. కానీ విజయం అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. మొదట అమెరికా బౌలర్లు విజృంభించడంతో భారత్ ఓటమి ముప్పును ఎదుర్కొంది. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84-49 బంతుల్లో 10 ఫోర్లు అలాగే 4 సిక్స్లు ఒత్తిడిలో వీరోచితంగా పోరాడి జట్టును పరాభవాన్ని నుంచి తప్పించాడు. షౌడ్లీ షాక్విక్ దాటికి ఒక దశలో 77 పరుగులకి 6 వికెట్లు కోల్పోయిన భారత్ సూర్య పోరాటంతో 9 వికెట్లకు 161 పరుగులు చేయగలిగింది. ఇక అనంతరం హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్తో పాటు మిగతా భారత బౌలర్లు సత్తా చాటంతో యుఎస్ఏ 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. భారత్ 29 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నా టీ20 మ్యాచ్లో అయితే మాత్రం భారత్ శుభారంభం చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా మరో అంశం చూద్దాం మనం. కానీ దీనికి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని మనం చూద్దాం. కల్తీ నిజమే కానీ నేరం నాది కాదంటూ వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూస్తూ సిఎఫ్టీఆర్ఐకి నెయ్యి శాంపిల్ పంపాలన్నది నేనే, రిపోర్టు వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులంటూ ఒక కథనాన్ని అయితే చూద్దాం. దానికి సంబంధించి నెయ్యి కల్తీ జరిగింది. పామ్ ఆయిల్, పామ్ కేర్నర్ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలామంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయట వ్యక్తులు థర్డ్ పర్సన్స్ పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన అయితే మొదలు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పారు? కల్తీ నెయ్యి సరఫరా వాస్తవేనట. దానిలో చాలామంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందట. కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట. 4 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదట. కల్తీ నెయ్యి వ్యవహారంలో దానేదో పలు కడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్లు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్ చేసిన హంతకుడు హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చారంటారేంటి, అలా అనటం తప్పు కదా అని దబాయించినట్లుగా ఉందని చెప్పేసి మొత్తానికి వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై అట్లా ఉన్నాయన్న. మొత్తానికి కల్తీ నెయ్యి విషయంలో అయితే మాత్రం అక్కడ కొవ్వు కలవలేదు, లేకపోతే ఇంకా చేసింది. కల్తీ జరిగింది మాత్రం వాస్తవమే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలోని వాస్తవాలు అనమాట వాటన్నిటి కూడా. ఏది ఏమైనా సరే అంటే దాని మీద సిట్ నివేదిక ఇచ్చింది, దాని మీద దర్యాప్తు చేసింది. ఒక పక్క ఆ సిట్ రిపోర్ట్లో ఇంకా వేరే అవశేషాలు అంటే దానికి సంబంధించినటువంటి అంటే నిన్న మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దాంట్లో బాత్రూమ్లు కలిగేటటువంటి రసాయనాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోపక్క శ్రీశైలం లడ్డూల్లో కూడా ఇదే నెయ్యిని వాడారు కాబట్టి అక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి ఈ దర్యాప్తు బృందాలు ఎలాంటి అంటే ల్యాబ్ రిపోర్టుల ప్రకారం మరి ఇంకా ఎలాంటి నివేదికను తయారు చేస్తే అసలు ఏంటి ఏమేమి అనేది మన త్వరలో తేలనుంది. నాణ్యత పెంచాలంటే నిబంధనలు నీరుగార్చారా? తిరుమల దేవస్థానానికి అవసరమైనంత నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీని వేసి వారి సిఫార్సు మేరకు నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారని తర్వాత మేము అడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశం ఇస్తే పోటీ పెరుగుతుందని, తక్కువ ధరలకు కోట్ చేస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండా టెండర్ నిబంధనలు సడలించామని చెప్పేసి సుబ్బారెడ్డి నుంచి వచ్చిన మరో అంశం అన్నమాట. మొత్తానికైతే అప్పటి హయాంలో జరిగినటువంటి దీనిపైనే ఇప్పుడు తీవ్ర దుమారం జరుగుతుంది. మరి చూద్దాం ఎట్లాంటి అంశాలు వస్తాయో, దీనిపైన మరి ఎప్పటికీ నిజ నిర్ధారణ జరిగిద్ది అనేదే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రిక మనకు తెలిసిందే అన్నీ కూడా ఇక వ్యతిరేకంగా ఉంటాయి. ఒక కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇగో వియ్యంకులకు పోలవరం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. వియ్యంకులకు పోలవరం, అప్పుడు యనమల వియ్యంకుడు, ఇప్పుడు రామోజీ కుమారుని వియ్యంకుడు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనిలో అడ్డగోలుగా దోపిడీ. 5A ప్యాకేజీలో మిగిలిన 81.63 కోట్ల పని అంచనా వ్యయం.
293.66 కోట్లకు పెంపు, వాటిని 307.41 కోట్లకు రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకు అప్పగింత. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, దాంతో అప్పుడే కాంక్రీట్ లైనింగ్కు పగుళ్ళు, వాటిపై సిమెంట్ పూతతో మాయ చేస్తున్న వైనం అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇక ప్రభుత్వ పెద్దల దన్ను ఉండటంతో నాణ్యతపై ప్రశ్నించలేకపోతున్న అధికారులు 2014-19 మధ్య 142.88 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకు నామినేషన్పై అప్పగింత. ఆ పనులకు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో 53.34 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడ ఒకటి చూడవచ్చు మనం 2014-19 అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఓకే. తర్వాత మళ్ళీ 19-23 మధ్య ప్రభుత్వం మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వం. మరి అప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయింది? మరి దాని మీద ఎంక్వైరీ చేసి పోలవరం ప్రాజెక్టుని ఒక ప్రతిష్టాత్మక తీసుకుందా? దానికి సమాధానం ఉండదు. కాకినాడ జిల్లా తుని మండలం వి కొత్తూరు సమీపంలో పోలవరం ఎడమ కాలువకు అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారనడానికి ఈ పగుళ్ళే నిదర్శనం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మధ్యంతర ఒప్పందానికి సై, వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య ఫ్రేమ్వర్క్ ఖరారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లు 18% తగ్గిస్తామన్న అమెరికా, 25% ప్రతీకార సుంకాలు రద్దు, వెంటనే అమలులోకి కార్యనిర్వాహక ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం. రష్యా నుంచి మళ్లీ చమురు కొంటే సుంకాల మోత తప్పదని స్పష్టీకరణ. మధ్యంతర ఒప్పందంలో భాగంగా పలు ఉత్పత్తులపై టారిఫ్లు రద్దు లేదా తగ్గింపు. $30 ట్రిలియన్ అమెరికా మార్కెట్లో భారత ఎగుమతిదారులకు ప్రవేశం అంటూ ఒక కథనాన్ని అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. 50% సుంకం అమెరికా విధించింది, 18% తగ్గించింది. ఇవన్నీ కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు, మేము చెప్పిన చోట, లేకపోతే మా దగ్గర నుంచి కొనాలా అని చెప్పేసి రకరకాలైనటువంటి ఏదో ఇబ్బందులు పెట్టి మొత్తానికైతే మాత్రం భారత్ అమెరికాల మధ్య అయితే మాత్రం వాణిజ్య ఒప్పందానికి అయితే మాత్రం తెరలేపింది. ఇక సుంకాలపై అయితే మాత్రం ఇక ట్రంప్ తగ్గొచ్చి ఒక విధంగా అయితే మాత్రం రెండు దేశాల మీద అంగీకారం కుదిరింది. ఇక కేసుల మాఫియా బాబుపై బరి తెగింపు అంటూ ఒక కథనాన్ని చేయొచ్చు. బాబు బంటు టేర్ సాఫ్ట్ ఎండీపై కేసు క్లోజ్. ప్రభుత్వం పెద్దల ఆదేశాలతో సిఐడి కార్యాచరణ, అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టి స్టార్ట్ టెర్రర్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక ఆమోదం లేకుండానే భూ కేటాయింపులు, అత్యవసరంగా టేబుల్ ఎజెండాగా ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల తీర్మానం. ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం, ముందుకు ప్రతిపాదన, వ్యతిరేకించిన కౌన్సిల్, ప్రకటన కూడా జారీ చేసిన మేయర్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక ఓటుకు కోట్లు ఆధారాలు ధ్వంసం. హైదరాబాద్లోని ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం, కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి, పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థ, ఆసుపత్రికి తరలింపు, సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు. భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఓటుకు కోట్లు ఆధారాలు ధ్వంసం అంటూ మరి అప్పుడు గతంలో జరిగినటువంటి అంశాలను అయితే మాత్రం ప్రస్తావించింది. ఇంకా మరో అంశం భారత్ శుభారంభం, అంటే క్రికెట్ T20 ప్రపంచ కప్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక T20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో అమెరికాపై గెలుపు, 29 పరుగులతో నెగ్గిన టీమిండియా. సూర్యకుమార్ అర్ధ సెంచరీ, సిరాజ్కు 3 వికెట్లు. ఇక నమీబియాతో పోరు అంటూ మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం దాదాపు 20 జట్లు పాల్గొంటున్నాయి ఈ T20లో. దాదాపు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది కాబట్టి పాకిస్తాన్ ఇండియా ఫైనల్ మ్యాచ్ అయితే మాత్రం శ్రీలంకలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిన్న యూఎస్ఏపై అయితే మాత్రం భారత్ గెలుపు ఇక క్రికెట్ అభిమానులకు అయితే మాత్రం కొంచెం ఊరట కలిగించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇక మరో అంశం చూడొచ్చు. చంద్రబాబు సొంత హెరిటేజ్ పెరుగు నాసిరకం అంటూ సాక్షి దినపత్రికలో చూడవచ్చు. అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలోనూ లేదంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారణ, జరిమానా విధింపు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేటంటూ నిపుణుల ఆందోళన అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇంకా మొత్తానికైతే మాత్రం హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి పాలలో అయితే మాత్రం అందులో నాణ్యత లేవు, ముఖ్యంగా పెరుగు అయితే మాత్రం ఫ్యాట్ కనీసం లేదు అనే విధంగా అయితే మాత్రం ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి సాక్షి దినపత్రికలో ప్రధాన అంశంగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాత్రం ఇక మొత్తానికి ఇది వైసీపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మనం చూడవచ్చు. మొత్తానికి
ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. కల్తీలో తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక కల్తీలో హవాలా అంటూ ఒక బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. మాఫియా రాకెట్ను తలదిన్నేలా హవాలా డీల్స్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తమ తరపున టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు బోలే బాబా డైరీ నిర్వాహకులు 19.85 కోట్లను హవాలా మార్గంలో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చాప్డాకు పంపారు. తిరుపతిలోని మంగళం ఏరియాలో ఉన్న ఆయన ఇంటికి సొమ్ము చేరింది. తొలుత డబ్బును ఢిల్లీలో హవాలా ఏజెంట్ ఆశిష్ అగర్వాల్కు, ఆయన నుంచి మరో ఏజెంట్ పటేల్ లాలాభాయ్కు చేర్చగా లాలాభాయ్ ఆ నగదును తన మరో 3 ఏజెంట్లకు చేర్చి వారి ద్వారా విడతల వారీగా చాప్డాకు పంపించారు. సిట్ ఇంతవరకే నిర్ధారించినట్లు తేలింది. హవాలా ద్వారా దాదాపు 19.86 కోట్లు అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు హవాలా మార్గం ద్వారా టీటీడీ కల్తీని సరఫరా చేసేందుకు బోలోబాబా డైరీ నిర్వాహకులు అయితే మాత్రం అందించినట్లు, అంటే అక్కడ ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ లేకపోతే అప్పుడు ఎవరైతే ప్రధాన పాత్ర పోషిస్తున్నారో నెయ్యి వ్యవహారంలో దానికి సంబంధించి అక్కడ సిట్ అయితే మాత్రం ఇంతవరకు నిర్ధారించిందని చెప్పేసి సాక్షి దినపత్రికలు చూడొచ్చు. నిజానికి టీటీడీకి నెయ్యి సరఫరా చేసినందుకు బిల్లులు దేవస్థానం నుంచే వైష్ణవి డైరీకి వచ్చాయి. కానీ డబ్బులు బోలేబాబా నుంచి హవాలా మార్గంలో వైష్ణవి డైరీ సీఈఓ చాప్డాకు చేరాయి. అంటే తెర వెనుక ఆ డబ్బులు ఎవరి కోసం పంపించారన్నది స్పష్టం. తిరుపతి దాకా చేరిన 19.86 కోట్లు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బును చాప్డా ఎవరికి అందించారు, ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. హవాలాతో సంబంధం లేకుండా నాటి టీటీడీ చైర్మన్ వైవీపీఏ చిన్నప్పన్న ఖాతాలో 4.6 కోట్లు వచ్చి పడ్డాయి. ఆయన కంటే పెద్దవారికి ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బును చావ్డాకు పంపించారా? ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాల్సింది సిబిఐ నేతృత్వంలోని సిట్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. బోలేబాబా నుంచి విడతల వారీగా మళ్లింపు. ఇందులో కొంత తిరిగి బోలేబాబాకు ఢిల్లీ, బెజవాడ, గ్వాలియర్, చెన్నై మీదుగా తిరుపతికి చేరిన 21 కోట్ల సొమ్ము వైష్ణవి సీఈఓ చావ్డాకు 19.86 కోట్లు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో కనిపెట్టని సిట్ కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్కు 31 లక్షల రూపాయలు, టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి 75 లక్షలు, ఇందులో 34 లక్షలు సిట్ సీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా చూడవచ్చు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఓ అంతులేని కథలా సాగుతుంది. పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన దాదాపు 250 కోట్ల విలువైన 60 లక్షల కిలోల సరఫరాలు చేసిన కుట్రలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డులో కల్తీ నెయ్యి కుట్రలో హవాలా రాకెట్ బట్టపైలైంది. కల్తీ చేసిన నెయ్యిని టీటీడీ అంటగట్టడంతో జరిగిన అక్రమాలను సిబిఐ సిట్ నిగ్గుదేల్చింది. ఇక కల్తీ నెయ్యిని సరఫరా చేయాలన్న ముందస్తు కుట్రను అమలు చేసి తద్వారా వచ్చిన సొమ్మును హవాలా మార్గంలో నడిపించిందంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి దాదాపు 20 కోట్ల రూపాయలు అయితే మాత్రం చేతులు మారాయి హవాలా మార్గం ద్వారా. ఇక దానికి ఆమోద ముద్ర వేసి ఆ నెయ్యి సరఫరా చేసినందుకు బోలేబాబా నుంచి అయితే మాత్రం విడతల వారీగా వచ్చిందని చెప్పేసి సిట్టించి దీనిగా విడతల ఇంకంటే ఇందులో సారాంశం ఏంటంటే ఇంకా దర్యాప్తు జరపాలి. కొంతమందికి హవాలా మార్గంలో చేతులు మారాయని అంతవరకే దర్యాప్తు జరిపింది తప్ప ఇంకా వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో కొంత డబ్బులు మళ్ళీ రొటేషన్ జరగటం రకరకాల పరిణామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక క్వాంటమ్ గేమ్ చేంజర్ తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలో డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికి. దీంతో 35 నుంచి 40 ఏళ్ల పాటు యువత భవిత బంగారమే. కేవలం క్వాంటంకు మాత్రమే కాదు, లక్షల నిపుణుల తయారీకి నాంది పలుకుతున్న క్వాంటంలో నోబెల్ తెస్తే 100 కోట్లు నజరానా సీఎం. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన. 15 ప్రముఖ సంస్థలతో ఎంఓయూలు. త్వరలోని క్వాంటంలో ఎంటెక్ కోర్సులు. 6,000 కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్. జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక సమన్వయంతో అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అయితే మాత్రం నెలకొల్పుతుంది. మొత్తానికి అక్కడ అమరావతిని అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పాము, సిలికాన్ వ్యాలీ అమెరికా తరహాలో రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిని అయితే మాత్రం క్వాంటమ్ వ్యాలీ తరహాలో తీర్చిదిద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు దాన్ని అయితే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పొచ్చు. సాగుకు పాడికి రక్షణ. అమెరికా గోధుమలు అలాగే బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు. ఆ దేశ పాడి ఉత్పత్తుల దిగుమతులకు నిరాకరణ. కిలో 100 రూపాయల నుంచి ఆపై ధర ఉన్న యాపిల్స్కే అనుమతి. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు.
రష్యా చమురు కొనుగోలు నిలిపివేత హామీతో 25% అదనపు సుంకాలు తొలగించిన అమెరికా, భారత్పై సుంకాలు 18%కి తగ్గింపంటూ కథనాన్ని చూడొచ్చు. దానిలో డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. భారత్ అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఒప్పందంలోని కీలక అంశాలు ఫ్రేమ్వర్క్తో ఇరు దేశాల సంయుక్త ప్రకటన శనివారం విడుదలైంది. అమెరికా నుంచి చౌకగా వ్యవసాయ, పాడి ఉత్పత్తులు భారీగా వచ్చి పడతాయన్న ఆందోళనకు చిక్కుపడింది. ఈ రంగాలకు చెందిన చాలా ఉత్పత్తుల దిగుమతులపై భారత్కే నియంత్రణ ఉండేలా ఒప్పందంలో విధి విధానాలు ఖరారని చెప్పేసి అమెరికాతో జరిగినటువంటి ఒప్పంద వివరాలను అయితే మాత్రం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. భారత్ అమెరికాలకు శుభవార్త, మహిళలు యువతకు ఉపాధి పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ ఒప్పందం ఒక చారిత్రాత్మకం అని చెప్పేసి ఎన్డీఏ ప్రతినిధులు, ఎన్డీఏ సర్కార్ అయితే మాత్రం చెబుతుంది. మరో పక్క ఇదైతే మాత్రం ప్రతిపక్షాలు అయితే మాత్రం విమర్శలు చేసింది. ఇక జైరాం రమేష్ కూడా ఈ అంశంపై అయితే మాత్రం ఒక సెటారికల్ వేశారు. మరోపక్క ఇది రైతులకి అలాగే వ్యవసాయానికి సంబంధించి అంటే మాత్రం ఇది కొంచెం విమర్శాత్మకంగానే ఉందని చెప్పేసి ప్రతిపక్ష కాంగ్రెస్ అయితే మాత్రం ఆరోపిస్తుంది. మరి దానికి సంబంధించి అయితే మాత్రం కేంద్రం ఇంకా వివరణ దీని గురించి అసలు పార్లమెంట్లో కూడా చర్చిద్దామని చెప్పేసి అమెరికా భారత్ చేసుకున్నటువంటి ఒప్పందం 18%కి సుంకాలు తగ్గింపు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చర్చ కానీ ఇంకా చర్చ అయితే జరగలేదు. దీనికి సంబంధించి దీన్ని దృష్టిలో ఉంచుకొని 18%కి అమెరికా సుంకాలు 50% నుంచి 18%కి తగ్గించదని చెప్పేసి ఎన్డీఏ పార్లమెంట్ సభ్యులందరూ కూడా నరేంద్ర మోదీకి సన్మానించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం పార్లమెంట్లో. అయితే దీనికి సంబంధించి కొంచెం వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే పీయూష్ గోయల్ చేశారు. దీనిపై అయితే మాత్రం ప్రతిపక్షాలు ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే ఇక ఎలాంటి ఏ విధంగా స్పందిస్తుంది అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. ఇక త్వరలోనే క్వాంటంలో ఎంటెక్ కోర్సులు 6,000 కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూద్దాం. హైదరాబాద్లో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. ఇది ఓ గేమ్ చేంజర్గా మారింది, అత్యున్నత ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్నాం, ఇది కూడా ఒక విప్లవాత్మకంగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు మనం చూడవచ్చు. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో అవ్వచ్చు, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా రంగంలో అవ్వచ్చు, వీటన్నిటి కూడా అంటే రాను టెక్నాలజీని అనమాట, అంటే సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విప్లవం వచ్చేటటువంటి అవకాశాలు భవిష్యత్తులో. కాబట్టి గతంలో కూడా హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలోని ఐటీకి ఏ విధంగా మనం ప్రారంభోత్సవం చేసి ఐటీని ఏ విధంగా ఒక బిల్ గేట్స్ అట్లానే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలను తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు అప్పుడు బిల్ క్లింటన్ కూడా హైదరాబాద్లో పర్యటింపజేసి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు తన మార్కును అయితే మాత్రం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో కూడా ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో అయితే మాత్రం మరొకసారి అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని అయితే మాత్రం దాదాపు 9,000 కోట్ల రూపాయలతో అనమాట 50 ఎకరాల్లో ఉద్దండరాయనిపాలెంలో అయితే మాత్రం నిన్న శంకుస్థాపన చేసినటువంటి విషయాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఇది యొక్క రానున్న భవిష్యత్తులో అయితే మాత్రం ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే 6,000 కోట్లతో నేషనల్ క్వాంటమ్ మిషను, ముఖ్యంగా ఈ అంటే పీజీ కోర్సులు తీసుకురావాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం. 35 నుంచి 40 ఏళ్ల పాటు యువత భవిత అయితే మాత్రం బంగారు భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మొత్తానికి ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దాని విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలా, ఒక విధంగా చెప్పాలంటే క్వాంటమ్ వ్యాలీకి అంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వచ్చే విధంగా ఈ యువతను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం దీని ఒక ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు 1,00,000 ఉద్యోగాల కల్పనే మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఐటీలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం దీని ఒక ప్రతిష్టాత్మక తీసుకుందని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా మరో దినపత్రిక మనం చూద్దాం. ఇంకా వెలుగు దినపత్రికలో విషయానికి వస్తే మాత్రం వెలుగులో మన రైతులకు నష్టం లేదు, అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించినటువంటి అంశాలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం అమెరికా అలాగే భారత్ చేసుకున్నటువంటి ఒప్పందాల గురించి అయితే మాత్రం కొంచెం క్లుప్తంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించినటువంటి అంశాలను చూడవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ వెలుగు దినపత్రికలో చూద్దాం.
టెక్స్టైల్ పుంజుకుంటుంది. టారిఫ్ 18% తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయిన యూఎస్కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి. లెదర్ ఫుట్వేర్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్. ఎగుమతులపై టారిఫ్ను 50 నుంచి 18% తగ్గించడంతో మన ప్రొడక్టులను తక్కువ ధరకే యూఎస్లో అమ్ముకోవచ్చు. ఇక రత్నాలు వజ్రాలపై సుంకాలు 0కు తగ్గించారు. ఇది ఈ రంగానికి భారీ ప్రయోజనం. పాలిష్ చేసిన వజ్రాలు నగల కొనుగోలులో యూఎస్ టాప్ 0 టారిఫ్తో అమ్మకాలు ఇక లాభాలు రెండూ పెంచుకోవచ్చు. యూఎస్లో మన జనరిక్ మందులకు మార్కెట్ ఉంది. 0 టారిఫ్లతో మరింత చౌకగా ఇస్తూ అక్కడ మార్కెట్లోనూ భారత ఫార్మా కంపెనీలు విస్తరిస్తాయి. విమాన విడిభాగాలను భారత్లో తయారు చేయడం సులభం. ఇక్కడ యువతకు ఉపాధి పెరుగుతుందంటూ దానికి సంబంధించి అంటే విమాన తయారీ అవ్వచ్చు, ఔషధ తయారీ అవ్వచ్చు, మరోపక్క అంటే షూలు అవ్వచ్చు, లేకపోతే వీటికి సంబంధించి లెదర్ ఉత్పత్తులకు కూడా అక్కడైతే మాత్రం ఎక్కువగా మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చూడవచ్చు. ఇక పండ్లు కూరగాయలు అమెరికాకు అనమాట. పండ్లు కూరగాయలు వాల్నట్స్, బాదం లాంటి నట్స్, వైన్, స్పిరిట్స్, సోయాబీన్ ఆయిల్, ఎర్రజొన్నలపై టారిఫ్ను భారత్ రద్దు చేస్తుంది. దీంతో అక్కడ రైతులకు ప్రయోజనం. ఇక్కడ మెడికల్ డివైజెస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న రూల్స్ను ఈజీ చేశారు. దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది. అమెరికా నుంచి రాబోయే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది అంటూ మనం ఒక కథనాన్ని చూస్తాం. అమెరికాకు సంబంధించి అనమాట. జన్యు మార్పిడి ప్రొడక్టుకు నో, ఎలాంటి జన్యు మార్పిడి ఉత్పత్తుల దిగుమతులను అనుమతించబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జీన్ మోడిఫైడ్ పంటలు, మాంసం, పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, సోయాబీన్, మొక్కజొన్న, వరి, గోధుమలు, చక్కెర, తృణధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు లాంటివి తక్కువ టారిఫ్లతో భారత్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. అమెరికా నుంచి రాబోయే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ లాంటి భారత్లో పండే పంటలకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. గ్రీన్ టీ, కాబులి శనగలు, పెసర్లు, నూనె గింజలు, వేరుశెనగ, పొగాకు, ఇథనాల్ లాంటి వాటికి కూడా టారిఫ్ రిలీఫ్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. మాకు నష్టం లేకుంటే తెలంగాణ ప్రాజెక్టులకు సహకరిస్తాం. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి. అప్పుడే బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంతా దోపిడీమయమే. కేసీఆర్, రేవంత్ రెడ్డి తెలంగాణను అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి. ప్రాణహితపై చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని సూచన. కాగజ్ నగర్, మంచిర్యాలలో విజయ సంకల్ప సభకు హాజరు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలను మనం చూద్దాం. ఇంకా తమ రాష్ట్రానికి నష్టం లేకుండా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మాత్రం వ్యాఖ్యలను మనం చూడవచ్చు. తన చొరవ వల్లే తెలంగాణకు సాగునీరు అందిందన్నారు. 2 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత ప్రాజెక్టుపై చర్చించేందుకు మున్సిపల్ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రతో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ ఎన్నో కలలతో ఏర్పడిన తెలంగాణ అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అన్యాయానికి గురైందన్నారు. 2 పార్టీల పాలన పూర్తిగా దోపిడీమయంగా మారిందని విమర్శించారు. రూపాయి కూడా లేదని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు దేవేంద్ర ఫడ్నవీస్. ఇక మొత్తానికైతే మాత్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, మంచిర్యాల ఎన్నికల ప్రచార సభలో అయితే మాత్రం, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో అయితే మాత్రం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని అప్పుడే బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్పై అయితే మాత్రం విమర్శించారు. మొత్తానికి మహారాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులకు అయితే మాత్రం మేము సహకరిస్తాము అని చెప్పాను. అక్కడ కొంత ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్ నగర్, ఇక మంచిర్యాల జిల్లాల అయితే మాత్రం మహారాష్ట్ర కొంచెం సరిహద్దుల్లో ఉంటారు కాబట్టి అక్కడ మహారాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, లేకపోతే మన తెలంగాణ ప్రజలు కూడా మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఏరియాలో ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాణహిత ప్రాజెక్టుపై అయితే మాత్రం ఆ ప్రాజెక్టుకి అయితే మాత్రం సహాయ సహకారాలు అందించేందుకు దానివల్లే అంటే మేమే సహాయ సహకారాలు అందించాం. తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో మహారాష్ట్ర అనుమతి మేము సహాయ సహకారాలు అందించడం వల్లే ప్రాజెక్టులు నిర్మించి దాదాపు 2 లక్షల ఎకరాలు మీరు సాగు చేసుకుంటున్నారని చెప్పేసి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినటువంటి అంశాలను చూడవచ్చు. మొత్తానికి బీఆర్ఎస్పై, ఇటు కాంగ్రెస్పై కూడా విమర్శలు గుప్పించడం జరిగింది. ఇక తెలంగాణను ముంచి ఢిల్లీకి పైసలు పంపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త స్కీములు లేవు, నెలకు స్కామే. హరీష్ రావు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితేనే వారికి సోయ వస్తుంది, లేకుంటే రైతు బంధు ఎత్తేస్తారు, తులం బంగారం ఊసేస్తారు, బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినటువంటి కామెంట్ చేశారు. మొత్తానికైతే మాత్రం
తెలంగాణలో ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో భారీ స్థాయిలో అయితే మాత్రం విమర్శలు గుప్పించుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు అనమాట. అంటే ఎంత అగ్రెసివ్గా మాట్లాడితే అంత ఓట్లు వస్తాయని చెప్పేసి ఇది గతంలో కేసీఆర్ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా. తర్వాత మాత్రం ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, అలాగే బీజేపీ విషయానికి వస్తే మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆ ఘాటైనటువంటి పదజాలాన్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించి హరీష్ రావు అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారంటే గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అయితే తులం బంగారం విషయం ఏంటి, లేకపోతే రైతు బంధు ఏంటి, వీటన్నిటి కూడా వేయలేదు కాబట్టి ఓటు వేస్తే మాత్రం ఇక మీకు అవి కూడా రావని చెప్పేసే విధంగా బీఆర్ఎస్ని గెలిపించండి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల మనం చూడొచ్చు. ఇక మన రైతులకు నష్టం లేదు, అమెరికాతో ట్రేడ్ డీల్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించినటువంటి అంశాలను అయితే మనం ఇంతకుముందు చూడటం జరిగింది. ఇక మీ 10 ఏండ్ల దోపిడీ చరిత్ర గోడలపై రాయిస్తా, కేసీఆర్ దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. నిన్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇంకా అన్నీ కాంగ్రెస్ తరఫున అయితే మాత్రం రేవంత్ రెడ్డి అన్నీ తానే అయితే మాత్రం ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నాడు. మంత్రులు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా, ముఖ్యంగా మెజార్టీ స్థానాలు అయితే మాత్రం కాంగ్రెసే దక్కించుకోవాలి. గతంలో కూడా మనం చూసాం, సర్పంచ్ స్థానాలు అయితే మాత్రం 60% నుంచి 65% వరకే కాంగ్రెస్ అయితే గెలుచుకోగలిగింది. మిగిలినటువంటి ప్రతిపక్షాలు కూడా గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. బీజేపీ కూడా కొంచెం అక్కడక్కడ పోటీ ఇవ్వడం జరిగింది. ఇక దీని గురించే ఇక రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లు ఎక్కువగా గెలుచుకోవాలి అని చెప్పేసి మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ తానే అయితే మాత్రం వ్యవహరిస్తున్నాడు. ఇక దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర కేసీఆర్ది, తెలంగాణ ఉన్నంతకాలం ఈ పాపాల భైరవుల చరిత్ర చెరిగిపోదు, ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసులు ఇస్తే తప్పేంటి, మీరు చేసిన అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం, మోదీని చూసి ఓటేస్తే నిధుల కోసం ఢిల్లీకి వెళ్ళి అడగాల, బీజేపీ వాళ్ళు బీఫామ్ను బీఆర్ఎస్ ఆఫీసులో తెచ్చుకుంటున్నారట. ఇక కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. ఇక రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమకు నీళ్ళిస్తామన్న కేసీఆర్ రంగారెడ్డిని మర్చిపోయిండు. ఇక గోదావరి జలాలు తెచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం, వికారాబాద్ జిల్లా పరిగి ప్రజాపాలన ప్రగతి బాట సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో మనకు చూడదు. రాష్ట్రంలో 10 ఏళ్ళు కేసీఆర్ సీఎం, ఇక అలాగే కేటీఆర్ మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నారు, మోదీ 3వ సారి సీఎం అయ్యారు, బీఆర్ఎస్ బీజేపీ నేతలే గత 10 ఏళ్లుగా మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా మన మోరీలు ఎట్లుంటాయో చూడలేదు, ఇక రూపాయి ఇయ్యలే, చిల్లి గవ్వరాలే, మన సమస్యలు పట్టించుకోలే, అలాంటి పార్టీల నేతలు దగ్గరికి రానివ్వద్దు, సీఎం మున్సిపల్ మంత్రిగానే నేనున్నా, అడిగేది మనమే, ఇచ్చేది మనమే, మన వాళ్ళు అన్ని మున్సిపాలిటీలో గెలిపించండి, అభివృద్ధి 100% జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలనే మనం చూడవచ్చు. మరొక అంశం చూడవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇస్తే తప్పేంటి, ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులు చేసిన మాజీ సీఎం కేసీఆర్కు పోలీసులు నోటీసులు ఇస్తే తప్పేంటని రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ఒకటి, లేకపోతే గత 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ కేటీఆర్గా ఉన్నారు కదా, మున్సిపల్ శాఖ మంత్రిగా, అలాగే సీఎంఏ ఉన్నారు కదా, ప్రాజెక్టులు ఒకటి వచ్చు, మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మీరు ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి, తప్పు జరిగింది, తప్పు జరగకపోతే మీరేమైనా వచ్చుకో. మరొక వ్యాఖ్యలు కూడా మాట్లాడారు నిన్న వికారాబాద్ సభలో అయితే మాత్రం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో మీకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని రమ్మని చెప్తారు అక్కడ నుంచి, కానీ అక్కడ కాదు, ఆయన అడ్రస్ ఉంది మాత్రం హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లోనే రావాలి విచారణకు అని చెప్పేసి పోలీసులు ఇచ్చినటువంటి ఆ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి 65 సంవత్సరాల వయసు ఉన్న నేపథ్యంలోనే ఇంటికి వచ్చి, కానీ ఇంటికి వచ్చి వస్తున్నట్టే నందిని హిల్స్లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికే వచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశాన్ని లేదు ఎర్రవల్లి రావాలని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లయితే మొత్తానికైతే నోటీసులు ఇస్తే తప్పేంటి, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బదనాం చేస్తున్నారు. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరిని వదలలేదు, మరోపక్క
అప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని వదలలేదు, జడ్జీలని వదలలేదు, జర్నలిస్టులని వదలలేదు, భార్యాభర్తలు కూడా మాట్లాడుకున్న ఆ ఫోన్ కూడా ట్యాప్ చేశారు, వాళ్ళ సంభాషణ కూడా విన్నారని చెప్పేసి నిన్న అయితే మాత్రం కొంచెం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఆయన స్పీచ్ అయితే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ పైన ఎక్కువగా ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక టీఎన్జీఓ నేతల మజాకా, ప్రమోషన్లు వస్తున్న సంఘాన్ని వీడేందుకు ససేమిరా, టీఎన్జీఓ పేరును తెలంగాణ నేటివ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్గా మార్చే ప్రయత్నం, ఉద్యోగ సంఘాలకు ఉన్న ఆస్తులను గుప్పెట్లో పెట్టుకోవాలనే వ్యూహం, టీజీఓ సంఘం తీవ్ర అభ్యంతరం, హైకోర్టు నుంచి స్టేటస్కో, సీఎంకు ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు, పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక రీల్ కోసం ఉరి తాడు బిగించుకొని మహిళ అయితే మాత్రం మృతి చెందినటువంటి అంశాన్ని చూడవచ్చు. ఇక ఓలా, ఊబర్ క్యాబ్ బ్రేక్ డౌన్ సమ్మె, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలిచిన సేవలో ఇబ్బంది పడ్డ పబ్లిక్, అగ్రిగేటర్ల ముందు 3 డిమాండ్లు ఉంచినట్లు మనం చూడవచ్చు. ఇక మరో అంశం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం, 3 అంతస్తుల బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో మంటలు, 40కి పైగా కంప్యూటర్లు, సాంకేతిక ఆధారాలు, హార్డ్ డిస్కులు దగ్ధం. ఒక కేస్ ఫైల్స్ ప్లాస్టిక్ మెటీరియల్తో కమ్ముకున్న దట్టమైన పొగ, మంటలు ఆర్పేందుకు యత్నించిన ఆఫీస్ బాయ్, ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీసులోనే 3 ఉద్యోగులు అంటూ కథనాన్ని అయితే చూడవచ్చు. ఇక మొత్తానికైతే మాత్రం ఇవి అంటే ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ గురించి, ఏపీలో క్వాంటమ్ వ్యాలీ రానున్న రోజుల్లో భవిష్యత్తులో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు అధికారులు కూడా యొక్క అంటే ఇతర అంటే పెద్ద పెద్ద సంస్థల ఐటీ సంస్థలకు చెందినటువంటి సీఈఓలు కూడా వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నటువంటి అంశాలు. మరోపక్క తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి 3 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికల యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించి, మరోపక్క అమెరికా అలాగే భారత్ ఈ యొక్క వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో సుంకాలు అమెరికా తగ్గించినటువంటి విధానం, దాని గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై అయితే మాత్రం విశ్లేషణ. ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.